ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. అక్షయ, నిన్నటి వరకు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 పీఠాలపై హంగు నెలకొంది. అయితే నిన్న ఇంద్రేశం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఓ స్వతంత్ర కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో దాన్ని ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో పడింది. దీంతో అక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలో 3 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా 2 జిన్నారం, ఇస్నాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడడంతో మాత్రం అక్కడ క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక ఈ సంగారెడ్డి జిల్లాలో మిగతా మున్సిపాలిటీ ఏవైతే ఉన్నాయో ఇటు కోహిర్, జహీరాబాద్తో పాటు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ మున్సిపాలిటీ, నర్సాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఈ క్యాంప్ రాజకీయాలతో మాత్రం రసవత్తరమైనటువంటి పోరైతే నడుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉంటే అందులో ఇటు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, అలాగే నారాయణఖేడ్, అలాగే రామాయంపేట, 5 మున్సిపాలిటీని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చెరియాల, దుబ్బాక, గజ్వేల్ 3 మున్సిపాలిటీతో పాటు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి తూప్రాన్, అలాగే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గడ్డపోతారం, ఇంద్రేశం, అలాగే గుమ్మడిదల ఈ మున్సిపాలిటీలను అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీల్లో మాత్రం బీజేపీ పార్టీ మాత్రం కింగ్ మేకర్ గా మారనుంది. ఎందుకనంటే ముఖ్యంగా నర్సాపూర్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 5 సీట్లు, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. దీంతో ఆ 4 సీట్లు వచ్చినటువంటి బీజేపీ మాత్రం అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇటు కాంగ్రెస్ కు అలాగే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఆఫర్ ఇస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ సపోర్ట్ తీసుకుంటేనే అక్కడ నర్సాపూర్లో అక్కడ ఏ పార్టీ అయినా అదే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఇటు జిన్నారం మున్సిపాలిటీలోనూ బీజేపీ కింగ్ మేకర్ గా మారింది. అక్కడ 4 వార్డుల్లో ఇటు బీజేపీ గెలవడంతో మాత్రం అక్కడ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్నా, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్నా అక్కడ కూడా బీజేపీ కౌన్సిలర్ల మద్దతు తీసుకోవాల్సి ఉండడంతో మాత్రం ఈ 2 మున్సిపాలిటీల్లో మాత్రం బీజేపీ అయితే కింగ్ మేకర్ గా మారింది. అలాగే ఇటు కోహిర్, జహీరాబాద్ మున్సిపాలిటీలో మాత్రం కోహిర్ ఇప్పటికే ఒక్క మ్యాజిక్ ఫిగర్ కి కేవలం ఒక సీటు దూరంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో మాత్రం అక్కడ ఖచ్చితంగా కోహిర్ మున్సిపాలిటీ అనేది కాంగ్రెస్ కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉంటే అందులో 15 బీఆర్ఎస్, అలాగే 14 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మిగతా 3 ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు గెలిచారో వారు కాంగ్రెస్ రెబల్స్ గా ఉన్నారు. దీంతో వారు కాంగ్రెస్ రెబల్స్ గా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ వారిని బుజ్జగించి తిరిగి కాంగ్రెస్ పార్టీలో తీసుకునే అవకాశం ఉంది. అలాగే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ అక్కడే ఎక్సాఫిషియో ఓటును కూడా నమోదు చేసుకోవడంతో మాత్రం జహీరాబాద్ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకునే దిశగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఇదే సమయంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా 15 సీట్లు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ కి 4 సీట్ల దూరంలో ఉంది. అయితే ఆ 4 సీట్ల దూరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎవరైతే కాంగ్రెస్ రెబల్స్ గా గెలిచారో వారిని మున్సిపల్ చైర్మన్ ఆఫర్ ఇచ్చి వారిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత ఎక్సాఫిషో ఓటు అక్కడ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అతని ఓటుతో అక్కడ జహీరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనేది బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇలా జహీరాబాద్ లో మాత్రం రసవత్తరమైనటువంటి పోరు నడుస్తుంది. ఇక ఇస్నాపూర్ విషయానికి వెళ్తే ఇస్నాపూర్లోనూ చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఇస్నాపూర్లో 26 వార్డులు ఉంటే అక్కడ బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, అలాగే స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఆ స్వతంత్రులు మాత్రం ఒకరు బీఆర్ఎస్ పార్టీలో చేరగా మిగతా 3 మాత్రం కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో 2 పార్టీల బలం మాత్రం 13-13కు చేరడంతో మాత్రం ఇక్కడ కూడా ఎక్సాఫిషియో ఓటు కీలకంగా మారనుంది. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే అతను బీఆర్ఎస్ పార్టీలో తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు కాబట్టి బీఆర్ఎస్ అక్కడ ఓటు నమోదు చేసుకున్నారు, ఎక్సాఫిషియో ఓటు. అయితే అతనికి అక్కడ ఎక్సాఫిషియో ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ ఓ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మరోసారి అక్కడ ఒక ప్రతిష్టంభన అయితే నెలకొంది. అసలు ఆ మున్సిపాలిటీ ఎవరిని కైవసం చేసుకుంటారన్న సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోవైపు అక్కడ బీజేపీ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ కూడా గెలవలేదు. కానీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అక్కడ ఎక్సాఫిషియో ఓటు నమోదు చేసుకోవడంతో మాత్రం అసలు అతను ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది మాత్రం అక్కడ సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే జిన్నారం మున్సిపాలిటీలో అక్కడ బీజేపీ కింగ్ మేకర్ గా ఉండడం
కావడంతో జిన్నారం మున్సిపాలిటీలో బీజేపీకి ఎవరైతే మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తారో వారికే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్-అఫిషియో ఓటు వేస్తారా అన్నది మాత్రం నెలకొంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, లేక బీఆర్ఎస్ పార్టీ అక్కడ జిన్నారంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తే జిన్నారం ఇక్కడ బీఆర్ఎస్ కు ఓటేస్తారన్నది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక నర్సాపూర్లోనూ ఇదే పరిస్థితి. ఇక మెదక్ మున్సిపాలిటీ విషయానికి వస్తే మాత్రం మెదక్లోనూ ఇలాంటి ఘటనలు చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ హంగ్ రాజకీయాలకు మాత్రం రేపు తెరపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్షయ. ఓకే శ్రీనివాస్.